Hello dear aspirants, let us see one more question from GATE PYQs. Okay, so let us see. It is also a numerical answer type question. So next GATE 2022, 2 marks. Okay, na? Let us see the question. In the circuit shown below, the magnitude of voltage V1 in volts across the 8 kilo ohm resistor is around. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సర్క్యూట్ ఒకసారి చూడండి. ఈ సర్క్యూట్లో మనకి ఒక డిపెండెంట్ సోర్స్, ఇది ఒక డిపెండెంట్ సోర్స్, ఇది వచ్చేసి ఇండిపెండెంట్ సోర్స్ ఇచ్చాడు. అదేవిధంగా మన ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ దిస్ 8 కిలో ఓమ్ రెసిస్టర్ని కనుక్కోమంటున్నాడు, అంతేనా? రైట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ కూడా ఇచ్చి ఉన్నాడు, అవునా కదా? సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది నెగిటివ్ పొలారిటీ, ఇది నెగిటివ్ పొలారిటీ. అంటే ఇక్కడ వచ్చేసరికి పొటెన్షియల్ ఏం కన్సిడర్ చేయాలి మనం? జీరో పొటెన్షియల్. సో మరి ఇక్కడ కూడా పొటెన్షియల్ ఏమవుతుంది? ఇక్కడ కూడా జీరో పొటెన్షియల్, కరెక్ట్? సో మరి ఇక్కడ జీరో పొటెన్షియల్ అంటే సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? జీరో. సో మరి ఇక్కడ ఇందులో ప్రవహించే కరెంట్ యొక్క విలువ జీరో. సో ఈ ప్రవహిస్తున్న కరెంట్ మొత్తం కూడా ఒకే కరెంటు ప్రవాహన కలిగి ఉంటుంది అన్నది ఒక పాయింట్. క్లియర్? రైట్. సో ఒకవేళ నేను దీని స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇలా తిరుగుతూ మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుగుతూ ఇక్కడికి రావటం, లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతూ ఇక్కడ రావటం. అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ ఆల్వేస్ దేర్ ఎట్ జీరో పొటెన్షియల్. క్లియర్? రైట్. సో మరి ఇక్కడ కూడా గమనించారనుకోండి, కరెంట్ ఇలా తిరుగుతూ మళ్ళీ జీరో పొటెన్షియల్. అంటే కరెంట్ ఇక్కడ కూడా తిరుగుతుంది కదా. సో అంటే ఇక్కడ డైరెక్ట్గా మన క్వశ్చన్ని, సార్ మరి ఆ షార్ట్ సర్క్యూట్ పాత్రలో ప్రవహించే కరెంట్ జీరో కాబట్టి టోటల్ లూప్ ఈక్వేషన్ కట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా అంటే కోర్స్ వస్తుంది. బట్ మనం కొంచెం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిన ఇక్కడ ఎండ్ చేసినాం అనుకో ఇది ఒక లూప్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేసినాం అనుకో ఇది ఒక లూప్ అవుతుంది. బస్ కథం. సేసార్ నో? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ V1 ఎలా రాద్దామో చూద్దాం. చూడండి ఒకసారి. V1 అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టెన్స్. దీంట్లో ప్రవహిస్తున్న కరెంట్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ ఐఏ కదా. సో ఓమ్స్ల ప్రకారంగా I ఇంటూ R కదా. సో I ఇంటూ ఇక్కడ 8000 ohms. క్లియర్? సో ఇది వచ్చేసి మనకి V1 యొక్క విలువ. సింపుల్ పాయింట్. ఇది వచ్చేసి V1 యొక్క విలువ, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంతవరకు క్లియర్? సో మనకు కనుక్కోవాల్సింది V1 కాబట్టి I కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది కదా. చలో లెట్ us ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I. సో చూడండి, మరి ఇక్కడ ఒక లూప్ ఈక్వేషన్ కట్టేద్దాం అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఓకేనా? చలో బై కేవీఎల్ చూడండి, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఇది ప్లస్ మైనస్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. క్లియర్? చలో మరి కేవీఎల్ రాసేటప్పుడు ఏమని చెప్పినా నేను, ఏదైతే ఎలిమెంట్కి స్టార్టింగ్లో ఏ పొలారిటీ ఉంటే ఆ పొలారిటీ తీసుకోమని చెప్పిన, అంతే కదా. చలో స్టార్ట్ చేయి. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికే వచ్చేద్దాం. ఓకేనా? సో ప్లస్ 2000 ఇంటూ కరెంట్ ఎంత? I. నెక్స్ట్ ఇక్కడ పొలారిటీ ఏముంది? ప్లస్ 0.5 ఇంటూ V1. నెక్స్ట్ ఇలా తిరిగి ఇక్కడికి వస్తే ఏముంది? మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. సో 2000 ఇంటూ I ప్లస్ 0.5 ఇంటూ ఇక్కడ V1 అంటే ఎంత అండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 8000 అయ్యే కదా. 8000 I మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది 2000 I ప్లస్ 0.5 ఇంటూ 1/2 అంటే 8000లో 50% మీన్స్ వాట్ హియర్ అబౌట్ 4000 I. 4000 I ఈజ్ ఈక్వల్ టు 75 అని రాసేద్దాం. రైట్. సో రెండు కలిపితే ఎంత? 6000 కదా. సో 6000 I ఈజ్ ఈక్వల్స్ టు 75. సో మరి I ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి ఇక్కడ? 75 డివైడెడ్ బై 6000 ఆంపియర్స్. ఇది I యొక్క విలువ. సింపుల్. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ I. క్లియర్ మై పాయింట్? రైట్. సో మరి I వచ్చేసింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి ఇక్కడ? 75 డివైడ్ బై 6000 ఇంటూ 8000. అండర్స్టాండ్? సో మరి క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, జీరోస్ క్యాన్సిల్ అయినా ఇది 4 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 3s 2 4s. అంతేనా? రైట్. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 3 1s 2 5 అవుతుంది. అంటే 25 4 వేసుకో. 25 4 అంటే ఎంత? సుమారుగా 100 volts.
Understand. So what is the value of V1? That is nothing but 100 volts. That's it. Clear? So this is the answer. V1 యొక్క విలువ ఎంత అండి? 100 volts is the right answer. గంతే. Understand. Just confuse చేయడానికి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసింది. That's it. Clear? Let us see one more question. ఇది కూడా NAT టైపే, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. అదేవిధంగా ఇది ఎన్ని మార్క్స్కి? 1 మార్క్ క్వశ్చన్ 2023 అనమాట, 2023. సో ఈ క్వశ్చన్లు ఏం అడిగాడు అంటే, ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ V1 ఈజ్ ఈక్వల్ టు 8 volt. సో ఇక్కడ V1 యొక్క విలువ 8 volt ఇచ్చాడు. DC అన్నాడు. అఫ్ కోర్స్ ఇది మన సోర్సులు చూస్తే మాకు అర్థమైపోతుంది DC అని. అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు 8 ఆంపియర్. దీని విలువ 8 ఆంపియర్. డైరెక్ట్ ఇవ్వచ్చు కదా మరి. ఓకే, ఇక్కడ ఇచ్చేస్తే క్లియర్ ఉంటుంది కదా ఇంకా. ఓకే, ఎనీవేస్ ద వోల్టేజ్ VAB ఇన్ ద వోల్ట్స్. సో VAB ఎక్కడుందో చూడు, ఈ వోల్ట్స్ కనుక్కోమన్నాడు. క్లియర్? రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, జాగ్రత్త చూడండి. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి? B పాయింట్ ఇచ్చాడు. B పాయింట్. ఇదే పాయింట్ ఇక్కడ కూడా సేమ్ అదే B పాయింట్ అవుతుంది కదా, అవునా కదా? రైట్. ఇక్కడ ఏ పాయింట్ ఉన్నది? ఇక్కడ ఏ పాయింట్ ఉన్నది. కరెక్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనించావు అనుకో, ఇక్కడ సింపుల్ సర్క్యూట్ గమనించు. ఈ రెండు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఈ రెండు ప్యారల్గా ఉన్నట్ట కాదా? ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ ఒక ఎండు ఏ దగ్గర ఉంది, ఈ రెసిస్టెన్స్ ఒక ఎండు కూడా ఏ దగ్గరే ఉంది, ఈ రెసిస్టెన్స్ ఒక ఎండు B దగ్గర ఉంది, ఈ రెసిస్టెన్స్ యొక్క మరొక ఎండు కూడా B దగ్గరే ఉంది. అంటే అర్థం ఈ రెండు రెసిస్టెన్స్ ఎలా ఉన్నట్టు? ప్యారలల్లో ఉన్నట్టు. మరి ప్యారలల్లో ఉన్నట్టు అంటే దీని విలువ ఏమవుతుంది? రెండు విలువలు ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ohms. ఇది కూడా ఎంత? ఇది కూడా 3 ohms ఉన్నది, అంతేనా? ఇది కూడా 3 ohms ఉన్నది కదా. సో మరి రెండు రెసిస్టెన్స్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి మరియు ప్యారల్లో ఉన్నాయి. అంటే ఏంటి? R/N. N అంటే ఎన్నిక 2, అంటే 3/2. 3 R యొక్క విలువ 3/2 ohms. ఫినిష్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఈ రెండు ప్యారల్లో ఉన్నాయంటే దీని అక్రాస్ వోల్టేజ్ అయినా దీని అక్రాస్ వోల్టేజ్ అయినా సేమే కదా మరి. రైట్. అంటే ఈ సర్క్యూట్ ఒకసారి జాగ్రత్తగా గమనించి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నది కదా, చూడండి ఒకసారి మీకు అర్థం కావాలి కదా. ఇది వోల్టేజ్ సోర్స్, ఇక్కడ ఇది రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈ రెండు కలిపితే వచ్చే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ ఇక్కడ రాస్తాను ఈ విధంగా. ఇది వచ్చేసి 3/2 ohms. ఇది వచ్చేసి ఎంత? 0.5 ohms. ఇది ఎంత? ఇది వచ్చేసి V1 ఎంత ఇచ్చాడు? V1 8 volts ఇచ్చాడు. ఇది వచ్చేసి 8 volts. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మన టార్గెట్ ఏంటి? ఇదే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది టార్గెట్. VAB అంటే ఇదే కదండి ఇక్కడ టార్గెట్ మంది, అవునా కదా? ఎందుకంటే ఈ పాయింట్ వచ్చేసి A, ఈ పాయింట్ వచ్చేసి B, అంతే కదా. సో ఇది సాల్వ్ చేయాలి అంటే బై వోల్టేజ్ డివిజన్ మెథడ్ కదా. సో మరి వోల్టేజ్ డివిజన్ మెథడ్ అంటే VAB ఈజ్ ఈక్వల్స్ టు, రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సో అంటే సేమ్ రెసిస్టెన్స్ అంటే ఎంత? టోటల్ వోల్టేజ్ ఎంత? 8 మల్టిప్లైడ్ బై సేమ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ దిస్ 2 రెసిస్టెన్స్ అంటే 0.5 ప్లస్ 3/2. దాట్స్ ఇట్. సో ఇక్కడ ఏమొస్తుందండి? 8 అంటే ఇది 4 అవుతుంది. 2 1s 2 4s 4 3s 12. ఇది 12 డివైడెడ్ బై ఇది 1/2 అవుతుంది. LCM 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది, 4/2 అవుతుంది. అంటే 2 వస్తుంది. 2 వస్తుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ 6 volts ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 6 volts. దట్స్ ఇట్. సింపుల్ ఉందా లేదా? రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థమైందంటే మనం ఈజీ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? సో లెట్ మీ రైట్ హియర్ 6 volts ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మై పాయింట్? లెట్ us see one more question. The number of junctions in circuit. ఓకేనా? చూసారు ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా గురించండి. MCQ అంటే MCQ 4 ఆప్షన్స్ ఉన్నాయా చూడండి. ఉన్నాయి. ఓకే రైట్. MCQ ఎప్పుడు అడిగాడు? గేట్ 2024 అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అడిగాడు. ఎన్ని మార్క్స్ కోసం? 1 మార్క్ కోసం. కరెక్ట్. చలో మరి జంక్షన్స్ అంటే మీకు తెలుసు, అండర్స్టాండ్. సో ఇలా కనుక ఉదాహరణకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి ఈ రూపంలో, దీన్ని ఏమంటాం మనం? జంక్షన్ లేకపోతే నోడ్ అంటాం, జంక్షన్ అంటాం. ఇంకా నోడ్ని స్పెసిఫిక్గా చెప్పాలి అంటే దీన్ని మనం ప్రిన్సిపల్ నోడ్ అంటాం. ఏమంటామండి? ప్రిన్సిపల్ నోడ్ అనే పదాన్ని ఇక్కడ వాడతాం. ప్రిన్సిపల్ నోడ్ అనే పదం వాడతాం. లేకపోతే దీన్ని మనం ఏమంటామయ్యా అంటే జంక్షన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. సింపుల్ పాయింట్. మరి అలాంటి ఎన్ని ఉన్నాయో జాగ్రత్త చెక్ చేసుకోండి. చూడండి 1 2 3 ఇదొక నోడ్. ఓకే, వెరీ నైస్. 1. నెక్స్ట్ ఇది ఒకటి ఇద్దాం. ఇది 2. ఇది కూడా ఓకేనా. రైట్. ఇది వచ్చేసి 3. ఇది వచ్చేసి 4.
ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 6, నెక్స్ట్ ఇది వచ్చేసి 7. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదా కనెక్షన్స్. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటయ్యా అంటే, మరి నువ్వు కనెక్ట్ చేసినటువంటి పాయింట్స్కి ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూడాలి కదా. కనెక్షన్ చూసినావు బరాబరే, కానీ నాకు ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూడాలి కదా ఈ రూపంలో. జాగ్రత్త చూడండి. సో ఇక్కడ 1, 2, 3 అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యా, ఇది 1, ఇది వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. యా, ఇది కూడా వ్యాలిడ్. చూడండి, ఈ పాయింట్ సేమ్, అంటే ఈ రెండు కూడా సేమ్ అన్నమాట. అంటే 2, 3 అనేది సేమ్, అంటే జంక్షన్ 2 ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ 3. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూడండి. మరి అలా ఏం లేవు, అంతేనా? ఇది పాయింట్. రైట్, అంతా ఓకే. రైట్. సో 1 అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. అందులో 2 సేమ్ అన్న విషయం తెలిసిపోయింది. అంటే ఓవరాల్గా 6 ఉంటాయి. సో టోటల్గా 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? క్లియర్ మై పాయింట్? రైట్. ఓకే. ఒకవేళ ఇక్కడ కూడా ఏదన్నా ఎలిమెంట్ ఉన్నట్లయితే అప్పుడు మీరు వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 7 వుడ్ బి ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఎలిమెంట్ ఉందా? లేదు. కాబట్టి ఈ పాయింట్, ఈ పొటెన్షియల్ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. క్లియర్? అందుచేత ఈ రెండింటిని మనం ఒకే నోడ్లా భావించాలి. క్లియర్ మై పాయింట్? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.